జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిపై ఎస్టర్డే మీటింగ్స్ లో రాయి దాడి జరిగింది. దానికన్నా ముందు విజయవాడలో శనివారం వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలోనూ ఇలాంటి ఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి గాయమైంది. ఈ ఇన్సిడెంట్ మరవక ముందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు నాయుడు గారిపై రాళ్ల దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి ఆయనకు తగలకుండా దూరంగా పడడంతో ప్రమాదం అయితే తప్పింది. అక్కడున్న జనసేన కార్యకర్తలు అప్రమత్తమై దుండగుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో గాజుబాగులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. రాళ్లు వేశారు. వల్ల చూసారా, వస్తా దానికి కూడా వస్తారు. మేము వాళ్ళందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి కొడతారు రేపటి నుంచి. దీంతో అవి చంద్రబాబు సమీపంలో పడ్డాయి. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో గందరగోళం చెలరేగింది. రాళ్లు విసిరి పరారైన వ్యక్తుల కోసం వెంటనే గాలింపు చేపట్టారు. దీంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్లెమర్మెంట్స్ కే భయపడని వాడిని రాళ్ల దాడులకు ఎలా భయపడతానని, అంటే బాంబు దాడికే భయపడని వాడిని ఇలాంటి రాళ్ల దాడికి ఎలా భయపడతానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుతూ, గతంలో కోడికత్తి డ్రామా బాబాయ్ హత్యకు కూడా నాపై నెట్టాలని చూశారు. నిన్న సీఎంపై, నేడు నాపై, తెనాలిలో పవన్ కళ్యాణ్ పై రాళ్లు విసిరారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను ఖండించాం. జగన్ సభలో కరెంటు పోతే ఎవడో రాయి విసిరితే నాకు అంటగట్టడం ఏం న్యాయం? పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు? కరెంటు తీసేసి రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నాపై నిందలు వేయడం ఏంటి? విచారణ జరిపించి రాళ్ల దాడి చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. పార్టీకి సంబంధించిన అధినేతలు ప్రసంగిస్తుండగా వాళ్ళపై రాళ్లు విసరడం చట్టరీత్యా నేరము. ఎవరు చేసినా వాళ్ళకి కఠినంగా శిక్షలు పడతాయి. దీనిని అందరూ ఖండించాల్సిందే. జై హింద్.